మేధ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న సరికొత్త సాంకేతికత. దీన్ని చూసి కొందరు భయపడుతూ ఉంటే, భారత్ మాత్రం ఇందులో దేశ భవిష్యత్తును చూస్తోందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ వికాసంలో కృత్రిమ మేధ ఒక మైలురాయిలా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కృత్రిమ మేధ ప్రభావ సదస్సు 2026లో ప్రధాని చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. రాజధాని హస్తినలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు ప్రపంచ సాంకేతిక దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సదస్సులో మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో భారత్ ఈ సదస్సు నిర్వహిస్తోందని చెప్పారు. కొత్త సాంకేతికతను తయారు చేయడంలోనూ దాన్ని వినియోగించుకోవడంలోనూ భారత్ ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఆదర్శంగా మారిందన్నారు. కృత్రిమ మేధ ఒక విప్లవాత్మక శక్తి అని, అయితే దానికి సరైన దిశ లేకుంటే అది విధ్వంసానికి దారితీస్తుందని హెచ్చరించారు. అందుకే దీన్ని మానవ కేంద్రిత పరికరంగా మార్చడమే భారత్ లక్ష్యమని మోదీ వివరించారు. భారత్ ఏ రకంగానూ ఏ విషయంలోనూ కొత్త సంక్షోభాలకు పరిష్కారం కనుగొంటుందని అన్నారు. కృత్రిమ మేధ వల్ల కలిగే ముప్పుల గురించి కూడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సాంకేతికతలోనూ మంచి చెడు అనే రెండు కోణాలుంటాయి. వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో భారత్ అన్ని దేశాల కన్నా ముందుంది అని మోదీ అన్నారు. ఇందుకోసం ఆయన అణుశక్తిని ఉదాహరణగా చూపిస్తూ వివరించారు. అణుబాంబు విధ్వంసాన్ని సృష్టిస్తే అదే అణు ఇంధనం జీవితాలను వెలుగులోతో నింపుతుందని గుర్తు చేశారు. కృత్రిమ మేధ కూడా అంతేనని, దాన్ని బాధ్యతాయుతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇది మనిషి నియంత్రణలోనే ఉండాలని, దిక్సూచిలాగా మనకు అవసరమైనప్పుడే దాన్ని వాడుకునేలా పగ్గాలు మన చేతుల్లోనే ఉండాలని కోరారు. ముఖ్యంగా డీప్ ఫేక్ ద్వారా తయారయ్యే నకిలీ వీడియోలు కృత్రిమ మేధతో సృష్టించిన సమాచారం వల్ల కలిగే సామాజిక అస్థిరతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు అంతర్జాతీయ ప్రమాణాలు, మార్గదర్శకాలు తక్షణమే అవసరమన్నారు. ప్రజలు అసలైన సమాచారాన్ని, యంత్రం సృష్టించిన సమాచారాన్ని సులభంగా గుర్తించేలా ప్రత్యేక గుర్తులను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. గతంలో వైర్లెస్ సిగ్నల్స్ ఎలాంటి విప్లవాన్ని తెచ్చాయో, కృత్రిమ మేధ కూడా మానవ చరిత్రలో అటువంటి పెను మార్పునే తీసుకువస్తుందని ప్రధాని జోస్యం చెప్పారు. ఒకప్పుడు ఇంటర్నెట్ ఎలాగైతే ప్రపంచాన్ని మార్చేసిందో, అలాగే ఏఐ కూడా తన ప్రభావం చూపించబోతోందని అన్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించి మానవనే దార్శనికతను ఆవిష్కరించారు. ఎం అంటే మోరల్ అని, ఎన్ అంటే నైతిక విలువలతో కూడిన వ్యవస్థగా, ఏ అంటే అకౌంటబుల్ అని, ఎన్ అంటే నేషనల్ సావరెంటీ గాను, ఏ అంటే యాక్సెసిబుల్, వి అంటే వ్యాలిడ్ అని 5 అక్షరాల మానవ పదంలో 5 సూత్రాలు దాగి ఉన్నాయని అంటారు ప్రధాని మోదీ. ఈ 5 సూత్రాల ఆధారంగానే కృత్రిమ మేధ కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ ఎప్పుడైనా ఇలాంటి దృక్పథంతోనే పనిచేస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పలు ఉదాహరణలు కూడా వివరించారు. గతంలో యూపీఐ ద్వారా డిజిటల్ వ్యత్యాసాన్ని భారత్ ఎలా తగ్గించిందో, కృత్రిమ మేధ ద్వారా కూడా అదే స్థాయి అభివృద్ధిని సాధిస్తుందని మోదీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మనకు లోపల ఏం జరుగుతుందో తెలియని బ్లాక్ బాక్స్ విధానం కాదు, పారదర్శకమైన గ్లాస్ బాక్స్ విధానం కావాలని హితవు పలికారు. ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థల అధినేతలతో కలిసి మోదీ ఈ భవిష్యత్ ప్రణాళికపై హెచ్చరించారు. మానవ విలువలు తోడైతే కృత్రిమ మేధ అద్భుతమైన పరిష్కారంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.